అందరికీ నమస్కారం. నేను మీ బిస్ రెడ్డి. ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. అమరావతి శ్మశానం అక్కడ ఏమీ లేవు, అక్కడ ఉండేది మొత్తం కంప చెట్లే, వర్షం వస్తే మునిగిపోతుంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ చేసే దుష్ప్రచారాన్ని నమ్మి చాలామంది లక్షలు పోగొట్టుకుంటున్నారు, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు చివరికి. దయచేసి మీరు ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళ జీవితాలని కాపాడిన వాళ్ళు అవుతారు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి 99% మందికి ఇలాంటిది ఒకటి మన రాజధాని అమరావతి ప్రాంతంలో ఉంది అనేది అస్సలు తెలియదండి. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేటటువంటి తప్పుడు ప్రచారం ముందు మా లాంటి వాళ్ళ గొంతు జనాల్లోకి అస్సలు వెళ్ళదు. విభజన చట్టంలో భాగంగా మనకు లభించినటువంటి ఒక వరం నేను ఇప్పుడు తీసుకెళ్తున్నాను. ఎయిమ్స్ హాస్పిటల్ అండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. మీరు సహజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటుంటారు కదా అమరావతి శ్మశానం అని. ఇప్పుడు మీరు ఈ విజువల్స్లో చూడండి. అమరావతి అంటే కేవలం ఒక ప్రత్యేక భాగం అనుకోకండి. గుంటూరు, విజయవాడ, మంగళగిరి వీటినన్నిటినీ కలుపుకొనే ఒక రాజధాని ప్రాంతంగా మీరు పరిగణించండి. అప్పుడు మాత్రమే ఈ ప్రాంతం మీద మీకు ఒక అవగాహన వస్తుంది. మనం ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్లోకి వెళ్దాము. ఇది 2014లో విభజన చట్టం కింద మనకు వచ్చిందండి. అయితే చంద్రబాబు నాయుడు గారు 2016 నాటికి స్థల సేకరణ చేసి ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇక్కడ శంకుస్థాపన చేశాడు. 3-4 ఏళ్లలో కంప్లీట్ చేసేసి 2019 ఎన్నికలకు ముందు దీన్ని ప్రారంభించారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడో ఆ తర్వాత దీన్ని మూలన పడేశాడు. ఎవరో కొంతమంది పేషెంట్స్ అయితే వెళ్ళేవాళ్ళు, కానీ దీనికైతే ప్రచారం కల్పించలేదు. ఎందుకని? ఈ ప్రాంతం మీద ఆయనకంత కక్ష. మీరు చూస్తున్నారు కదా, ఎన్ని లక్షలు కోట్లు దీని మీద వెచ్చించుంటారు. ఇదంతా కూడా ప్రజాధనమే కదా. ఎంత పచ్చగా ఉంది. మీరు ఇప్పుడు చూస్తుంటే అసలుకి ఇది హాస్పిటలేనా అన్న అనుమానం కూడా మీకు వస్తుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాగూ ఇది గ్రాఫిక్స్ అంటారు, అది పక్కన పెట్టేయండి. ఎందుకంటే వాళ్ళకి ప్రజా ప్రయోజనం అనేది వాళ్ళకి అసలు బుద్ధికి ఎక్కదు. వాళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అంతే. జనం ఎలాగైనా పోనివ్వండి. చూడండి మీరు ఎంత వెచ్చించి భారీ భవనాలండి, ఎంత పచ్చగా. అసలుకి ఈ వాతావరణం చూస్తేనే ఎవరికన్నా ఒక రోగం ఉంటే ఈ హాస్పిటల్కి వస్తేనే ఈ వాతావరణం వల్లే సగం నయమైపోద్ది. అంత పచ్చదనంతో ఉంటుందండి ఈ అమరావతి. అంటే ఏదైనా కానివ్వండి, ఈ అమరావతి ప్రాంతం మొత్తం గుంటూరు దగ్గర నుంచి విజయవాడ వరకు ఈ ప్రాంతమే ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది మంగళగిరి ప్రాంతంలో ఉంది. డీజీపీ ఆఫీస్కి బ్యాక్ సైడ్ నుంచి రావచ్చు, అదేవిధంగా మంగళగిరి నుంచి కూడా రావచ్చు. చూడండి రోడ్లు ఎంత చక్కగా ఉన్నాయో, భారీ భవనాలు. ఇంకా మనం హాస్పిటల్ లోపలికి వెళ్ళి చూపించలేను, కానీ బయట నుంచే ఇక్కడ నిర్మాణాలు, ఇక్కడ వస్తువులు, ఇక్కడ ఏ వ్యాధులకి చికిత్స అందిస్తారో మీకు చెప్తాను. దాదాపుగా అన్ని వ్యాధులకండి, క్యాన్సర్కి మాత్రం లేనట్టుంది. దాదాపుగా అన్ని వ్యాధులకి ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. నర్సింగ్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్ ఉంది. ఇన్ని వస్తువులు ఉన్నాయండి ఇక్కడ. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఇక్కడికి వచ్చి ఇలాంటి సౌకర్యం ఒకటి ఉంది అని ప్రజలకి చెప్పడానికి కూడా భయపడే పరిస్థితి అండి. కనీసం ఇక్కడికి వచ్చి ఒక కెమెరా పట్టుకుంటేనే ఆ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి పీక్కొని నిలిపారు నాది ఒకసారి. ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉండటం, బాగుపడటం అనేది ఈయనకి అస్సలకి ఇష్టం ఉండదండి. బయట ప్రైవేట్ హాస్పిటల్లో ₹1,00,000 అయ్యే వైద్య ఖర్చు అదే ఈ ఎయిమ్స్లో అయితే 20,000తో అయిపోద్దండి. అంటే నేను సుమారుగా చెప్తున్నాను. దాదాపుగా నేను ఒక 3-4 అత్యవసర పరిస్థితిలో ఈ వైద్యశాలకు పంపించాను. అద్భుతమైనటువంటి వైద్యం అందించారు. వీడు బతకడు అనుకున్నోడిని బతికిచ్చి ఇంటికి పంపించారండి. ఖర్చు తక్కువ, అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయం. అంటే భారతదేశంలోనే నెంబర్ 1 ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే అది. అలాంటి సంస్థని ప్రపంచానికే తెలియకుండా ఎంత దుర్మార్గంగా అండి మీరు చూస్తున్నారు కదా.
చూడండి, అద్భుతమైనటువంటి భవనాలు, అద్భుతమైనటువంటి వస్తువులు. ఇది ఆయుష్ బిల్డింగు, అంటే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి హాస్పిటల్ అనుకుంటాను. యాక్చువల్గా ఏంటంటే లోపలికి వెళ్ళి వీడియో తీసేదానికి మనకు పర్మిషన్ ఉండదండి, బయట నుంచే చూపిస్తున్నాను. అందరూ కూడా ప్రమోట్ చేయాలండి. చాలామంది ట్రావెల్ యూట్యూబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తే ఒక 2000 మంది చూస్తారు, 3000 మంది చూస్తారు. అదే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి ఇలాంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటిది. ఆ ఎదురుగా చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా అంటే వివిధ రకాలైనటువంటి విభాగాలకు సంబంధించినవి అన్నమాట. ఇవన్నీ కూడా ఆ డాక్టర్స్ క్వార్టర్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీ ఉంది. 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కేంద్రం సహకారంతో కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తే ఈ హాస్పిటల్కి నీళ్లు రాకుండా చేశాడంట జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ వాళ్ళు చెప్తుంటే చాలా బాధాకరం. ఇప్పుడైతే అన్ని వసతులు కల్పించారు, చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ మీకు చూపిస్తున్నాను, అంటే కొంచెం 10-10:30 అయితే జనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు వీడియో చూపించేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడైతే మీకు క్లియర్గా చూపించవచ్చు అని చెప్పి నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇంకా చూపించాలి, కానీ మీరు చూస్తారో లేదో అన్న అనుమానం కూడా నాకుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, అమరావతి శ్మశానం అక్కడ ఏమీ లేవు, అదంతా అభూత కల్పన, గ్రాఫిక్స్ అనే వాళ్ళని చెప్పుతో కొట్టండి. మీ ప్రాణాలు తీస్తున్నారండి. ఇంత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఒక వైద్యశాల ఉంది, బయట హాస్పిటల్స్లో ₹1,00,000 అయ్యే ఖర్చు ఇక్కడ 20,000 రూపాయలతో అవుతుంది. అంటే ప్రతి పేదవాడు వచ్చి జాతీయ స్థాయిలో ఉత్తమమైన వైద్యాన్ని అందుకునే అవకాశం ఇక్కడ ఉన్నప్పుడు ఇలా తప్పుడు మాటలు నమ్మి మీ ప్రాణాలను ఎందుకు పణంగా పెట్టుకుంటారండి? నా మాట నమ్మండి దయచేసి. వైద్యానికి సంబంధించి ఎవరు కూడా హామీ ఇవ్వలేరు, అదంతా భగవంతుడి నిర్ణయం. డాక్టర్లు చేసే కృషి వాళ్ళు చేస్తారు, అది పక్కన పెడితే కొంచెం ఆలోచించండి. ఇలా మాటలు నమ్మొద్దండి. ఇంకా కొన్ని విజువల్స్ చూపించాలని నాకు ఉంది, కానీ వీలైనంత వరకు చూపిస్తాను. వాళ్ళు చెప్పే తప్పుడు ప్రచారాలు మాత్రం మీరు నమ్మకండి. ఎంత పెద్ద నిర్మాణాలు చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఈ విజయవాడ, మంగళగిరి, గుంటూరు ప్రాంత వాసులకి ఇది తెలిసే ఉంటుంది, కానీ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ప్రతి విభాగం ఉందండి. ఊపిరితిత్తులకు సంబంధించి ఉంది, హార్ట్కి సంబంధించి ఉంది, జనరల్ మెడిసిన్ ఉంది, జనరల్ సర్జన్ ఉంది, అన్ని విభాగాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఏంటంటే దయచేసి నేను చెప్తున్నాను, మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకుందాం. ఇతర ప్రాంతాల గురించి చూపించడం కాదు, రాజకీయ అనవసరమైనటువంటి ప్రసంగాలు, దరిద్రపు గుట్ట రాజకీయాలు మనకు అవసరం లేదండి. మన రాష్ట్రానికి ఈ ఎయిమ్స్ అనేది ఒక వరం అండి. దయచేసి ప్రజలందరూ కూడా వినియోగించుకోండి. ఇక్కడ నిస్వార్థంగా సేవ చేసే డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా శ్రీ మయూరి టెక్ పార్క్ అనే బిల్డింగు. ఒక 3 సంవత్సరాల క్రితం ఇది నిజంగా చెప్పాలంటే మొండి గోడల మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే దీని నిర్మాణానికి పునాదులు వేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో దీన్ని కూడా శ్మశానం చేశారండి. దయచేసి మీరు ఆలోచించండి, విజ్ఞతతో ఉండండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను.